హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాహాస్ కిచెన్. ఇవాంటి మన స్పెషల్ నిజంగా చెప్తున్నాను, ఈ పేరు చెప్తేనే మీకు ఖచ్చితంగా నోరు ఊరిపోయింది. అదేంటో కాదు, మనం సమ్మర్లో తయారు చేసుకునే మామిడికాయ పచ్చడి, ఆవకాయ ఎలా పట్టాలో చూసేయండి. ఇప్పుడు ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నారనుకోండి, లేదంటే కొంత మీరు కొత్తగా నేర్చుకుంటారనుకోండి, ఎవరికైనా చేయడం చాలా ఈజీ అండి. నేను కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము ఇక్కడ చిన్న రసాలు తీసుకున్నామండి. వాటిని ముందుగానే ముక్కలుగా కొట్టించి వాటిపైన ఒక పొర లాంటిది ఉంటుంది, అవి తీసేసి ఇలా రెడీగా పెట్టుకున్నాం. ఇంకో బేస్ని తీసుకుని అందులో మేము కొలతకి ఒక లోట ఉపయోగించామండి. దాంతో కొలుచుకుని మామిడికాయ ముక్కలన్నీ ఆ బేషన్లో వేసుకోవాలి. మేము ఆ లోటాతో కొలుచుకున్నప్పుడు 5 లోటాలు అయిందండి. ఇది సుమారు 2 కేజీల వరకు ఉంటుంది. ఇక్కడ మేము 5 లోటాలు తీసుకున్నాం కదా ముక్కలు. 5 లోటా ముక్కలకి 1 లోటా కారం తీసుకుంటున్నామండి. ఇక్కడ మేము 3/4 లోటా కళ్ళుప్పుని మిక్సీ పట్టి తీసుకుంటున్నాం. ఫుల్ లోటా వేయచ్చు, కాకపోతే ఏంటంటే ఒకవేళ ఉప్పు ఎక్కువ అయిపోతే ప్రాబ్లం అయ్యిద్ది కాబట్టి మేమేం చేస్తున్నామంటే 3/4 లోటాని కలుపుకుంటున్నాం. మళ్ళీ 3వ రోజు కలిపేటప్పుడు ఉప్పు చూసుకుని దాన్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. కళ్ళుప్పుని ఇక్కడ మేము మిక్సీ పట్టామండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఎండబెట్టిన ఆవాల్ని మిక్సీ వేసుకుని 3/4 లోటా మేము ఇప్పుడు కలుపుతున్నామండి. ఆవపిండి విడిగా కూడా మార్కెట్లో దొరికిద్ది, మేము ఇలా మిక్సీ పట్టుకుని వాడుతున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఎండబెట్టి పౌడర్ చేసుకున్న మెంతిపిండిని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నామండి. ఇది కూడా బయట మార్కెట్లో దొరికిద్ది మెంతిపిండి సపరేట్గా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు ముక్కలకి ఈ పౌడర్లన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి వేయాలండి. ఇప్పుడు మనం దీనిలో నూనె కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముక్కలకి బాగా పట్టేలా కలపాలి. నేను ఇక్కడ 1 లీటర్ నూనె తీసుకున్నానండి. నిదానంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా. ముక్కలకి బాగా మసాజ్ చేయాలి ఇలా నూనెతో. మీరు కావాలంటే నూనె 3వ రోజున కూడా మళ్ళీ కలుపుకోవచ్చు, అందుకే చూసుకుని కలుపుకుంటూ ఉండండి నిదానంగా. ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత వీటిని పింగాణి జాడీలోకి తీసుకోవాలి.
దీన్ని పింగాణి జాడి అంటారండి. దీన్ని నేను ముందు రోజే కడిగి తుడిచి ఎండలో ఆరబెట్టాను. అస్సలు తేమ ఉండకుండా చూసుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. అంచుల్ని శుభ్రమైన క్లాత్ తీసుకుని తుడుచుకోవాలండి. లేదంటే అంచులు వెంబడి బూజు పట్టేసే అవకాశం ఉంది. చట్నీ అలా అంచులకు పట్టేసి శుభ్రంగా తుడుచుకుని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని వేరే క్లాత్ తీసుకుని దీన్ని చుట్టూ ఒక తాడుతో కట్టేయాలి. మూడో రోజు ఓపెన్ చేసుకుని పైకి నూనె అంతా తేలి ఉండిద్ది అప్పటికే. దాన్ని మళ్ళీ ఒకసారి కలిపి ఒకసారి రుచి చూసుకుని ఉప్పు తగ్గితే ఉప్పు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా మన సంవత్సరం మొత్తం హ్యాపీగా వాడుకోవచ్చు మామిడికాయ పచ్చడిని. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. చూసారు కదా మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో. సేమ్ ఇవే కొలతలతో ట్రై చేయండి. మీకు కూడా పక్కాగా మంచి టేస్ట్ వస్తుంది, నాది గ్యారంటీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి జాడీలో మాత్రమే ప్రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే మనకి పాత్ర పాడవకుండా ఉంటుంది. ఇందులో అయితే మామిడికాయ పచ్చడి కూడా పాడవదు, చాలా కాలం నిల్వ ఉంటుందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, తడి చేత్తో మామిడికాయ పచ్చడి తీయకూడదు. చేత్తో కానీ తడి గరిటెలతో కానీ వేటితో తీయకూడదు. ఒక పొడిగా ఉన్న దాన్ని మాత్రమే తీసి ఎప్పటికప్పుడు తీసుకుని పక్కన పెట్టుకొని మళ్ళీ దీనికి మూత ఇలానే పెట్టేయాలి. Thanks for watching this video. Please subscribe to my channel.